ఉండాలి. ఈ చెమటకు భయపడతావే, ఎన్ని చెమట సుత్తలు చూస్తే ఈ తెలంగాణ రాలేదు. మీ అందరు కూడా పేరు పేరున దండాలు. బోయినపల్లి మట్టికి దండాలు వెడుదమా, ఆడ ఆత్మగల్ల ప్రేమగల్ల అన్నలను అవ్వలను అక్కలను తలుసుకుందమా. ప్రేమగల్ల అన్నలకు, ఆత్మీయులైనటువంటి మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా నేను దండాలు తెలియజేస్తా ఉన్నాను. వేదిక మీద ఉన్నటువంటి మా శాసన సభ్యులు మాజీ రవిశంకర్ అన్న గారికి, వినోద్ అన్న గారికి, మా కుటుంబ సభ్యులందరూ కూడా దండాలు తెలియజేస్తూ, ఒక్క రెండు విషయాలు నేను కూడా ఎక్కువ దాకా నకరాలు చేస్తే బండి సంజయ్ లెక్క నాది కూడా అయిపోతుంది గట్ల. కాబట్టి నకరాలు ఉంటాయి. రెండు సీదా సాదా ముచ్చాలు చెప్తున్నా. అసలు మా బోయినపల్లి వినోదాన్ని ఎంత అదృష్టవంతుడు అంటే, అసలు పేరు చెప్పాల్సిన అవసరం లేదు, అన్న పేరే బోయినపల్లి. ఎవరికైనా ఉన్నదో లేదో కానీ ఈ బోయినపల్లి. అసలు అన్న ఓటేయమని చెప్తా ఉన్నాడు. అసలు అన్నకు ఓటేస్తే బోయినపల్లికే ఓటేసినట్టు, బోయినపల్లె గెలిచినట్టు కదా. కాబట్టి మన ఊరే గెలవాలి, మన ఊరే నిలవాలి, మన ఊరే పార్లమెంట్లో మాట్లాడాలి. మరి అట్లాంటి ఆత్మగల అన్నకు ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరికి కూడా దండాలు. ఒక్కటి మాత్రం యాదికొస్తా ఉన్నది నాకు, పాటవాడని చిట్టీలు పంపిస్తా ఉన్నారు. పాడినన్న ఇదే బోయినపల్లిలో ఇక్కడే నిలబడి 2001 నుంచి కేసీఆర్ గారు ఇక్కడ నుంచి ఎంపీగా వచ్చినప్పుడు ఇదే అంబేద్కర్ సాక్షిగా ఇక్కడ నిలబడి మొదటిసారి పాట పాడిన నేను. కన మండుతున్న కనుక డప్పు కడుపు. అప్పుడు డప్పులు కూడా లేవు, కడుపునే కొట్టుకున్నట్టు. తెలంగాణ కోసం పేగులు ముడిపడుతా ఉన్నా కూడా ఊపిరిని బిగబట్టి డప్పు కడుపునే డప్పుగా చేసుకొని కన మండుతున్న కనుక డప్పు కడుపు. గాలిలోన ఆడుతున్న గజ్జలు ఈ కాళ్ళు, వేణువై ఎగిసిపడే రాగము ఈ గొంతు, ప్రేమతో మీరందించే చప్పట్లే ధరువు. మీ చప్పట్లను దరువుగా చేసుకొని, మీ దీవనార్తినే బలంగా చేసుకొని 14 సంవత్సరాలు మా బోయినపల్లి వినోదన్నతో కలిసి, కేసీఆర్తో కలిసి ఎన్ని కన్నీటి పాటలు పాడుకున్నామే. ఎక్కడ ఎడమపై నిలబడ్డటువంటిగా యములాడ రాజన్నను ఎన్నిసార్లు తలుచుకున్నాం. మా తెలంగాణ రావాలి, నీకు కోడెను కట్టిస్తా, బద్దిపోషమ్మ కాడ ముడుపును కట్టిస్తామని ఎన్నిసార్లు మాట్లాడుకోలేదు చెప్పండి. ఇలా యాదికొస్తా ఉన్నది. మళ్ళా గా కన్నీటి పాటలు పోవాలని, గా దుఃఖం పోవాలని తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చుకుంటే మళ్ళీ గా కన్నీటి పాటలే పాడుకున్నటువంటి దుస్థితి మనకి ఎందుకు వచ్చిందో ఇలా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నాయి. నేనే కదా రోజు శివ అంటూ ఒక్క పొత్తిడిసే యములాడ రాజన్న రూపం చూడు, పాయలై విడిపోయే గంగా 7 పాయల జాతర చూడు, అలిగిన సీతకు మొండి రామునికి బంధం కలిపిన భద్రాచలము, అరే గొడ్డు రాళ్లకు బిడ్డలనిచ్చే సమ్మక్క సారక్క జాతర చూడు, కుమ్రెల్లి మల్లలను చూడు, కొండేశ్వరికెల్లో దాగుండు, కుమ్రెల్లి మల్లలను చూడు, కొండేశ్వరికెల్లో దాగుండు. ఆ కోటి